ఇదిగో తమ్ముడు, ఇదో ప్లేట్, ఇదో ప్లేట్, ఇదో ప్లేట్, ఇదిగో ఇదొక ప్లేట్, అదిగో అదొక ప్లేట్. ఆర్డర్ ఫర్ హిమ్ ఓన్లీ. Must be hungry for a month. దోస్ ప్లేట్. ఏమంటున్నాడు? అవన్నీ తింటే పొట్ట పగిలి చస్తాడంటున్నాడండి. ఆడన్నాడని వెయిట్ చేసావా? వాడే అన్నాడండి. వాళ్ళు కస్టమర్స్ వస్తే సంతోషిస్తారు కానీ సెటిల్ చేయరా. అమ్మ పుల్లారెడ్డి గారు. స్వీట్సా? కాదు నా మొగుడు. వాడిని ఎప్పుడు చేసుకున్నావు? గుడ్ మార్నింగ్ సార్. నా లెక్క మాటేమి? ఆ పని మీదే ఫైనాన్షియర్ గారి దగ్గర ఉన్నామండి. మా ఆస్తులు తాకట్టు పెట్టైనా నెమ్మదిగా తీర్చేస్తాం. నెమ్మదిగా కాదు, తొందరగా. మీకు 4 దినాలే టైము. అలాగేనండి. ఆ పుల్లారెడ్డి 3 రోజుల్లో నెత్తురు కక్కుని చచ్చిపోతాడని చెప్పారు. ఇంకా చావలేదేంటండి? నేనేం చేయను రా. ఎవరు చేస్తారా? సారీజీ. మీరు తెప్పించిన మెటీరియల్ లోనే ఏదో ఫాల్ట్ ఉంది. ఫాల్ట్ ఇంపాసిబుల్. యాసిడ్ తెప్పించాను. ఏం తెప్పించారు ఒకసారి చెప్పు. ఒంగోలు గిత్తకి పొంగునూరావుకి పుట్టిన పేయి తాలూకు నెయ్యి. ఆగలగా అక్కడే ఉంది మరి ఫాల్ట్. నేనేం చెప్పాను రా? పొంగునూరు గిత్తకి ఒంగోలు ఆవుకి పుట్టిన పెయి తాలూకు నెయ్యి. మిస్టేక్స్ మీ దగ్గర పెట్టుకుని నన్ను అంటారేంట్రా? ఒరే బాబు, ఆయన చెప్పింది యాస్టేజ్ రికార్డ్ చేసి వాట్సాప్ లో గుంటూరు కెలారికి పంపు, లేకపోతే పిండిలో ఫాల్ట్ వచ్చింది ఏంటి అంటాడు. కరెక్ట్ గా తెప్పిస్తే నేను ఎందుకంటారా? చీపురు కుట్లేదవా అంటే అందంగా ఇంకా రాదే. చుట్టూ మనుషులతో చిన్నతనం అంతా సంతోషంగా గడిపాం. ఇప్పుడు ఇలా ఒంటరిగా బతుకుతుంటే బాధగా ఉంది తల్లి. అమర్తో పాటు ఆనందం కూడా తిరిగి వస్తుందన్న నమ్మకంతో బ్రతుకుతున్నాను మామ. జరిగిన సంఘటనల్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఏ జలాల్, ఒక బాటిల్ తేరా ప్లీజ్. వద్దు, ఇప్పటికే ఎక్కువైంది. కిడ్స్ ఆర్ స్టిల్ ప్లేయింగ్. ఈ ఒక్క రోజే కదరా, ప్లీజ్ గెట్ ఇట్. సరే. Hey Lucky, wait up. Aman, wait for me. Lucky. Aman. Saru, can we go ahead? Yeah, we are safely away. Okay. One blast is enough. ఈ సీజన్లో ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగేది హీటర్ల వల్లే. వాటి పక్కనే మనం తెచ్చిన గిఫ్ట్ ప్యాక్స్ పెట్టాం. అందులో 4 గ్యాసోలిన్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 1 is enough to bring the entire house down. ఒక్కడొక్కడు మిగిలడు. Trust me. Lucky. If you tell him, we will kill all of you. మనకి ఎవరు లేదు కదా మామ. ఇప్పుడు ఎలా? నిజమైన ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. నిన్నటిదాకా కలకల్లాడుతున్న ఇల్లు ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉండడం చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది జలాల్ సాబ్. చేతనైతే సాయం చేయటమే తప్ప ఎప్పుడు ఎవరికి చిన్న అపకారం కూడా చేయలేదు. వాళ్ళకి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. అమ్మా నాన్నల్ని మిస్ అవుతున్నావా? మ్మ్. నీకు తెలుసా, ఏంటి అంకుల్? చనిపోయిన వాళ్ళందరూ ఆ ఫారెస్ట్ లో ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్తే కనిపిస్తారు. Really, uncle? Trust me. Go. ఐశ్వర్య, ఐశో, Aishu. Aishu. ఐశ్వర్య, మీరు ఐశ్వర్యని చూసారా? ఎవరో ఫారెస్ట్ వైపు వెళ్తుంటే చూశాను. ఐశ్వర్య కావచ్చు. అది అసలే హంటింగ్ ఏరియా. కయోటీస్ కూడా ఉంటాయి. Mom? Dad? ఐశో, Aishu. ఐశో, Aishu. ఐశో. Are you okay? Let's go. అరే, ఐశో, ఒక్కదాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా? Babu, Babu. If you tell him, I will kill you all. చెట్లు ఈజీగా నరికేసాం.
మొక్కల్ని పీకడానికి టైం పడుతుంది. ఐ లైక్ దిస్ కంపారిజన్. మొక్కలు విషవాయువుని పీల్చుకుని ప్రాణవాయువుని ఇస్తాయి. పైన ఉన్న మొక్కలు మన వదిలిన కార్బన్ మోనాక్సైడ్ పీల్చుకుని మనకు కావాల్సిన ప్రాపర్టీని ఇస్తాయి. ప్రాణాలు పోవడానికి పెద్దవాళ్ళైతే 10 minutes పడుతుంది. పిల్లలు కాబట్టి 5 minutes more than enough. అమర్ అయ్యో అమర్ అమర్ Come better, fast. మా పేరెంట్స్ ని చెప్పింది కూడా వాళ్ళేనా? అవును అమర్, నేను చూశాను. చెప్తే అందరినీ చంపిస్తానని బెదిరించాడు, అందుకే చెప్పలేదు. వాళ్ళలో ఏ ఒక్కడిని వదలకూడదు మాము. మనం వదలట్లేదు, వాయిదా వేస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత. మనం డెట్రాయిట్ వెళ్ళిపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఎవరినైతే ఎవరికి తెలియకూడదు. మన డీటెయిల్స్ ఎవరికి చెప్పదు. మాము కాఫీ. మనకు అప్పించడం అందరూ చచ్చిపోతే బాగుండు. ఫ్రీగా బయట తిరగలేకపోతున్నాం. మొత్తం అప్పులంతా సిండికేట్ అయిపోయినట్టున్నారు. ఇలా దొరికేసానండి. దొరికిపోతానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. రే బాబీగా, ఈ రోజు మా అందరికి కట్టాల్సిన బాకీ మొత్తం కట్టకపోతే తుక్కు తుక్కు కింద కొట్టు లోపల ఏం చేస్తా? సాయిగా ఏంట్రా అప్పించిన వాళ్ళ మీద రేజ్ అవుతున్నావు? ఈ కారు నాది. నీదే? లేకపోతే నీదా? వితౌట్ ఫైనాన్స్ అప్పు చేసి మరీ కొన్నాను. నువ్వు ఎలా కొంటే మాకెందుకు? మా పరిస్థితి ఏంటి? అందుకే చెప్తున్నాను రా, దీన్ని నమ్ముకుని మీరంతా పనిచేసుకుని బ్యాలెన్స్ నాకు పంపండి. తీసుకో. థ్యాంక్స్. నీ థ్యాంక్స్ అడగాలరా. 2000 దేనికి? నడిచి వెళ్ళమంటావేంట్రా క్యాబ్ ఖర్చులకి? వదిలేరా, నా మైండ్ మారిపోతుంది. నా తాళాలు నాకు ఇచ్చింది. మంచి మైలేజ్ ఇస్తుందిరా, ఏడుపు వచ్చేస్తుంది. కర్మ అంతే. సాయిగా, బాబీ గారి దగ్గర బాకీ వసూలు చేయాలంటే జంపాంబి టీవీ ఎత్తుకెళ్ళి వరల్డ్ కప్ కొట్టినట్టారా బాబు? అవునరా. రే ఈ కీ దీని కాదురా. బాబీ గారు మళ్ళీ తప్పేస్తాడు. ఈ టైం స్క్వేర్ లో పరిగెట్టుకోవడం కామన్ సెన్స్ కూడా లేదు. అదో ఓకే. సాయిగర్ షూట్ ఎలా పరిగెడతాడు? గుండె సత్తారు ఎదవా. సార్ చూడటానికి తెలుగులో ఉన్నారు, నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్. ఎవరు వాళ్ళంతా? అప్పులోళ్ళు సార్. నా పేరు బాబీ సార్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని. నాకు స్ట్రెంత్ వీక్నెస్ ఉన్నాయి సార్. ఏంటవి? పరిచయమైన 10 నిమిషాల్లోనే అందరి దగ్గర అప్పు లాగేస్తాను. అప్పు దొరికిన 5 నిమిషాల్లోనే అది క్యాసినోలో దొబ్బెట్టేస్తాను. ఈ రేర్ కాంబినేషన్ వల్ల $1,00,000 అప్పు, 100 మంది అప్పులోళ్ళు తయారయ్యారు. పాస్పోర్ట్ ఏమో తాకట్లో ఉంది, ఫ్యూచర్ ఏమో రిస్క్ లో ఉంది. ఐఎమ్ పెన్నీలెస్, హోమ్లెస్, హోప్లెస్, జాబ్లెస్. నీకు జాబ్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అది? బేబీ సిట్టర్. బేబీ ఎవరు సార్? నేనే. మీరు బేబీ ఏంటి సార్?
నాకు పెక్యులర్ ప్రాబ్లం ఉంది. 24/7 నన్ను అబ్జర్వ్ చేస్తూ నాకేం జరుగుతుందో చెప్పాలి. అది నువ్వు కరెక్ట్గా చేస్తే $1,00,000 ఇస్తాను. సోదరా, అసలు మీకేం జరుగుతుందో మీకు తెలియాలి అంతే కదా. కళ్ళకి కట్టినట్టు చూపిస్తాను. మీరు అలా లెఫ్ట్ కొడితే నా లగేజ్ ఎక్కించేస్తాను. లైట్ వెయిట్. ఫ్లాట్ లో డైరెక్ట్ లిఫ్ట్ చాలా స్పేసెస్ ఉందండి. ఎంత ఉంటుందండి? ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ బాబీ ఎక్సెప్ట్ దిస్ రూమ్. ఆ రూమ్ లో ఉందండి. సారీ సార్, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. కలిసి డిన్నర్ చేద్దాం. డిన్నర్ ముందు డ్రింక్స్ ఏమి లేవండి? యాజ్ యూ విష్. సార్ బాగా రిచ్. ఎంత ఉంటే ఏం లాభం? జయలలిత శశికళలాగా మన సపోర్ట్ అవసరం. దేవుడు మనకు దారి చూపించాడు, మిస్యూజ్ చేసుకోకూడదు. అసలు ఇక్కడికి ఏం జరుగుతుంది? ఆ గదిలో ఏముంది? మందులో మొత్తం బయట లాగేసి దొంగత బేసాలు జెన్యూన్గా. రండి సార్, కూర్చోండి. నా ఫేవరెట్ బ్రాండ్ సార్, ఎప్పటి నుంచో తాగాలనుకుంటున్నాను. తాగు బాబీ, నాకు చాలు. ఈ ఎదవ డైటింగ్ లో వచ్చినంత మొత్తం నాశనం అయిపోయింది. కడుపున తినాలి, తాగాలి, ఎంజాయ్ చెయ్యాలి. చేస్. అసలు మీకు ఏం జరుగుతుంది సార్? అది తెలుసుకోవటం నీ జాబ్. నేను జాబ్లో దిగాలంటే మీ గురించి కొన్ని డీటెయిల్స్ కావాలి సార్. అడుగు. మీ పేరు? అమర్. ఫ్లాష్ బ్యాక్? చెప్పను. పోనీ మీ ఇష్టాల గురించి చెప్పండి. మీకు ఇష్టమైన ఫుడ్? పప్పుచారు, పొటాటో ఫ్రై, కప్ కేక్స్. ఇష్టమైన సినిమా? బ్రేవ్ హార్ట్. రివెంజ్ లైక్ చేస్తాడనమాట. ఫేవరెట్ హీరో? బ్రాడ్ పిట్. కొంత ఇన్ఫర్మేషన్ లాగేసాం. మీరు ఇలా కోఆపరేట్ చేస్తే ఏమని చెప్పండి. ఇదే ప్రాబ్లము, పడితే పగిలిపోతాయి. ప్లాస్టిక్ ఏమో క్యాన్సర్ అంటున్నారు. స్టీల్ బాక్స్ లో బెటర్, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా. అసలు బాటిల్ పగిలినట్టే లేదు. ఇందాక కంటే నీట్గా ఉంది సార్. నీకు ఎవరు? నాకెవరు లేరు సార్, అప్లోల్ తప్ప. కోనే తూ? నేను సార్ బాబేనే. బాబీ? నాకు ఇక్కడ ఎందుకున్నాయి ఈ కపడా? క్యా హై? ఏంటి సడన్ గా సాయిబ్లా మాట్లాడుతున్నాడు? బోల్ బాబీ, ఎందుకున్నాయి? మీ ఇంట్లో మీరు ఉన్నారు. ఇది నాకే ఇల్లు. మందు ఎక్కువై ఇడికి ఇల్లు నాకి ఇల్లు అనుకుంటున్నాడు. అవులే, ఒక్క పెగ్గికే ఇల్లు ఎవడదాం వచ్చాడు. బాగా తాగించేసి బయట దోసేసి మొత్తం ఉడిసేద్దాం. బాబీ ఏక్ బాత్ బోల్, నీకి నాకి కనెక్షన్ ఏమున్నాయి? ఫ్రెండ్ ఉన్నాయి. బాబీకి అక్బర్ కి దోస్తీ ఉన్నాయి. ఫిర్ పెహలే సారు పిలిచినాయి. సారు నై రే, సారీ చెప్పినాయి. తూ మర్చిపోయినా రే. నాకి ఇంటికి పార్టీ వచ్చి తక్కువ తాగుతాయి, వేసుకోరా. డాలో రే. తూవే డాల్ రే. హాత్ ఎక్కా తెరేకో. జర డాలు రే. ఎంత కాలం పోసుకో. ఎంత పెగ్గేసుకోడా. అచార్ కహా రే? ఆచార్ ఎవడ? అచార్ పచ్చడి. పచ్చడి పగిలిపోయింది రే. సేసా పెంకులు ఉంటాయి, తినకూడదు, చచ్చిపోతారు. ముझे नींद न आए. నీది జల్దీ పోతే నాది పడుకుంటాది. ఠీకే తూ సో జా రే. జా రే, మళ్ళీ రాక్ రే. వీడి కథం మొత్తం ఊడిసేసి ఈ ఆకాశకి షిఫ్ట్ చేసేస్తాను రా. కాసినోళ్ళన్నీ కలదరిగేస్తాను. స్టిప్పాలు మాత్రం వదులుతాయంటే లాస్ వెగాస్ రెడీగా ఉండవే. వీడు వెనక్కి వచ్చేస్తాడేంటి? మళ్ళీ ఎందుకు వచ్చింది రే? నాకి డౌట్ వచ్చింది. ఏం డౌట్ రా? నీకి నాకి సచ్ముచ్ ఫ్రెండ్షిప్ అవుతాయి రా. నీకి సైడు చూపు స్పీడు శ్వాస చూస్తే నాకి దిమాగ్ చెప్తుంది. ఏం చెప్తుంది? నీకి అబద్ధం చెప్తున్నాయి, మోసం చేస్తున్నాయి. నీకి అలా అంటే నాకే హర్ట్ అవుతాయి. నాకి గురించి నీకు తెలుసు కదా. అచ్చా, నీకి భీ నా గురించి తెలుస్తాయి. ఏ టు జెడ్ ఎందో చెప్పావుగా. నాకి పూర్తి పేరు ఏమి ఉన్నాయి? అమర్ అక్బర్. मैंने पूछा पूरा नाम. पूरा नाम? जोधा अकबर, जिलाल अकबर, उस्मान जिलाल अकबर, मोहम्मद बिन उस्मान जिलाल अकबर. నన్ను కొడతానికి ఎంత పెద్ద పేరెంటారు మీ పేరెంట్స్? ఇది అక్బర్. అబద్ధాన్ని సహించాయి, మోసాన్ని క్షమించాయి. మరి ఏం చేస్తాయి? గొడ్డాలోడా తీసి కొడతాయి. వద్దులా బాబు, నిజం చెప్పేస్తున్నాను. ఇది మీ ఇల్లే సార్. ఇది నాది ఇల్లు ఉన్నాయి, అక్బర్ది ఉన్నాయి, అమర్ది ఉన్నాయి. అమర్? అమర్ కౌన్ హై? అమర్ కౌన్ హై అంటే అమర్లోంచి అక్బర్ వచ్చాడు. హై ఈడో పెగ్గెత్తే కానీ సెట్ అవడా. బాయ్ సాబ్, एक ब्रेक ले लो और एक पेग पे लो. चलो. కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని. కథగా కల్పనగా కనిపించెను నాకొక స్మైల్ చూస్తుంటే సాటిస్ఫైడ్ వెళ్ళిపోయినట్టున్నాడు. ఎందుకైనా మంచిది నమ్మలం, చెక్ చేసుకుందాం. అక్బర్ బాయ్, సాయిబ్ అన్నయ్య. హూస్ అక్బర్? ఓహో,
చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చారనమాట. వెల్కమ్ బ్యాక్ అమర్ సార్. హూస్ అమర్? ఐమ్ ఆంథనీ, డాక్టర్ ఆంథనీ. మళ్ళీ ఇంకొకడా? ఈ డేట్ అయిపో కూలా క్రూయలా? వేరే మాయ్, నేను ఎక్కడ ఉన్నాను? నా ఇంట్లో మన ఇద్దరం కలిసి ఉంటున్న ఇంట్లో ఉన్నారు, రూమ్మేట్స్. ఓ, పేషెంట్ని ట్రీట్ చేయడానికి హోమ్ విజిట్కి వచ్చినట్టున్నాను. రిలాక్స్. మీ పేరేంటి? ఓహో, మీకు చెప్పలేదు కదా. వేరే ఎవరికైనా చెప్పారా? అమర్ గారికి చెప్పాం, సాహిబ్ గారికి చెప్పాం. వాళ్ళంతా ఎవరు? మీరే. ప్రోసోపాగ్నోసియా. ఏంటది? మీ ప్రాబ్లం. పలకడానికి ఎంత ప్రాబ్లం ఉంది? ఇదేం ప్రాబ్లం సార్? ఫేస్లు గుర్తుపట్టలేక అందరి ఫేస్లు ఒకేలా కనిపిస్తాయి. చైనీస్ సినిమాలు చూస్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది, నార్మల్ గా లేదు సార్. మీరు ఇంకా బెటర్. చాలా మంది పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఒప్పుకోరు. యూఆర్ యాక్సెప్టింగ్ యువర్ ప్రాబ్లమ్స్. తప్పదు కదా డాక్టర్. ఈ టేస్ట్లు ఏంటో తెలుసుకుంటే అసలు వచ్చాక రిపోర్ట్ ఇచ్చేయచ్చు. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి డాక్టర్ గారు? చికెన్ శాండ్విచ్. మీ ఫేవరెట్ ఫిలిం? ఇన్సెప్షన్. మీ ఫేవరెట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ కదా? యూఆర్ రైట్. దాని డైరెక్టర్ అదే డాక్టర్ గారు. బాబీ, ఐ డోంట్ నో వై ఐమ్ ఫీలింగ్ స్లీపీ. ఆ టేబుల్ మీద కాళ్ళెట్టి పడుకోండి, శుభ్రంగా పడుకోండి. ఇప్పుడు అర్జెంట్ పనులు లేవు మనకు చేయడానికి.